భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. మండలంలోని గంతమల్ల, ఇందిరానగర్, వీరారెడ్డిపల్లి, తిరుమలాపూర్, వాసాలమర్రి, కొండాపూర్, నాగాయపల్లి, మాదాపూర్, ధర్మారం గ్రామాల్లో సర్పంచ్ల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. నాకు అధికారం ఇయ్యి డబుల్ బెడ్రూమ్ అన్నాడు. నేను మా అక్క చెల్లెలు తల్లులు నడుతున్నా. వాసాల మరిలో ఒక్క డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందా అమ్మా? గుడి కూర కొట్టిండు, బడి కూర కొట్టిండు. ఆ బడికి కాంట్రాక్టర్ మన దగ్గరకు వస్తే అన్న బడి నిర్మాణం చేయి. అక్కడ వచ్చినప్పుడల్లా హెడ్ మాస్టర్లు, టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ బడి నిర్మాణం చేయంటే ఆ బిల్లులు ఇప్పించి ఆ బడిని కూడా పూర్తి చేస్తున్నా. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో మా పేదలకు కనీసం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇంట్లో బిడ్డ పెళ్లి కాగానే అత్తగారింటికి పోగానే తెల్లారి రేషన్ కార్డు డీలర్ కట్ చేస్తాడు, బియ్యం కట్ చేస్తాడు. మరి మనం ఆ ఊరు నుంచి కోడలు చేసుకుంటే ఆ కోడలు కూడా రేషన్ కార్డు ఎక్కాలి కదా. మరి ఆ పిల్లల పెళ్ళై 10 ఏళ్ళు అయినా రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు అంటే అందరూ బియ్యం కోసం అనుకుంటారు, కాదు. తెల్ల రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఈ వాసాల మరిలో 180, 190 మందికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన మాట వాస్తవమా కాదా మా అక్క చెప్పాలి. తెల్ల రేషన్ కార్డు అంటే బియ్యం ఒకటే కాదు తల్లి. తెల్ల రేషన్ కార్డు ఉంటే పిల్లలకు ఫీజు రిమెంబర్మెంట్ వస్తుంది, స్కాలర్షిప్లు వస్తాయి. పేదోడికి ఏదన్నా జబ్బు వస్తే 5 లక్షల ఆరోగ్యశ్రీ అప్పుడు మన దివంగత రాజశేఖర్ గారు పెట్టిర్రు. దాన్ని మన ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినాం. మరి ఇక్కడ 200 కార్డులు ఇచ్చినామంటే ఆ 200 మందిలో ఎవరికైనా ఆరోగ్యం వికటిస్తే తెల్ల రేషన్ కార్డు కాకపోతే పనిచేస్తుందా? అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం. ఇంకెవరైనా రేషన్ కార్డు లేకపోతే మీరు దరఖాస్తు చేసుకోండి, చేసుకున్న గంట సేపట్లోనే తెల్ల రేషన్ కార్డు ఇస్తాం. దాంతో పాటు గొప్పోళ్ళు పెద్దోళ్ళు తినే బియ్యం మా పేదలు కూడా తినాలని చెప్పి సన్న బియ్యం ఇస్తున్నాం మన కాంగ్రెస్ పార్టీ. గతంలో దొడ్డి బియ్యం ఇస్తే దొడ్డి బియ్యం ఇస్తే ఇంత పిండిని పట్టించుకొని రొట్టె వేసుకునేది, లేకపోతే వాళ్ళు వస్తే 10 రూపాయల కిలో అమ్మేది. కానీ ఇలా సన్న బియ్యం అమ్ముకుంటున్నామమ్మా, తింటుండగా సన్న బియ్యం. మరి ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం. మా అక్క చెల్లెలు, మా తల్లులు దీవించిన ప్రభుత్వం కాబట్టి మీ ఇండ్లకు సంక్షేమ పథకాలు అందాలని ఇందిరమ్మలు, రేషన్ కార్డులు. ఇవాళ పేదోడు నిజంగా 200 యూనిట్లు కాలకల్ల వల్ల కరెంటు బిల్లు కడుతుర్రా? నిజంగా చెప్పాలి. ఎలక్షన్ల హామీలు కావు, మనం చేసుకున్న పని మనం చెప్పుకోవాలి. 200 యూనిట్లు అంటే సుమారు నెలకు 700, 800, 1000 రూపాయల కరెంటు బిల్లు మన ప్రభుత్వం మాఫీ చేసింది. గతంలో 60 రూపాయల చీర ఇచ్చి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం దెబ్బతింది. ఆ చీరలు వస్తుంటే బాట పొండి నేను ఇక్కడి నుంచి అటు పోతుంటే ఆ పందులకు, అడింపందులకు, కోతులకు, కుక్కలకు కట్టేది. ఇవాళ మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం నిలబడాలి. మా మహిళా సంఘాలు ఏరి కోరి ఏ రకంగా చీర కావాలంటే ఆ చీరను తయారు చేసి సిరిసిల్ల చేనేత కార్మికతో చేసి మీకు ఇస్తున్నాం. వాళ్ళు కిలోల కొద్ది కొనుకొచ్చి 60 రూపాయల చీర ఇచ్చి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిరు. ఇలా మన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలు చేయాలనే లక్ష్యం తోటి మహిళా సంఘాల్లో అందరినీ చేరమంటున్నాం. అప్పుడు 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఉండే. ఇలా 1 కోటి మంది కావాలంటే నా 15 సంవత్సరాల చెల్లెళ్ళు కూడా 15 సంవత్సరాలు నిన్న చెల్లె కాంచెల్ల 65 సంవత్సరాల అవ్వకు కూడా మహిళా సంఘాల్లో సభ్యత్వం ఇస్తున్నాం. ఎందుకు మహిళా సంఘాలు చేరమంటున్నాం? వడ్డీ రుణాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా బలపరచాలి. ఉచిత బస్సే కాదు, ఆ బస్సులకు ఓనర్లను మా అక్క చెల్లెలు మహిళా సంఘాలు చేస్తున్నాం. సోలార్ ప్యానెళ్లకు మా అక్క చెల్లెళ్ళే. ప్రతి నియోజకానికి ఒక పెట్రోల్ బంకు ఓనర్లను మహిళా సంఘాలు చేస్తున్నాం. ఈ మహిళా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. ఒక ఇంట్లో మహిళ చేతిలో కొన్న డబ్బుంటే, ఒక ఇంట్లో మా అమ్మ చేత పైసలు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటారు. మరి అట్లాంటిది మహిళలకి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి మహిళల ఆత్మగౌరవం పెంచింది. మరి తమ్ముడు ఏ అధికారం లేనప్పుడే పోయినసారి ఓడిపోయినా నేను నా ప్రజలనే ఉంటా, నా ప్రజలకు సేవ చేస్తా, అధికారం ముఖ్యం కాదు, నా ప్రజలే ముఖ్యం, నా ఊరు అభివృద్ధి ముఖ్యం అని చెప్పి 24 గంటలు ఎప్పుడు బాబు
అన్నా మాకు ఇంకా ఇండ్లు కావాలి, అన్నా మా ఊరికి డ్రైనేజీ కావాలి, అన్నా మా ఊరికి సీసీ రోడ్లు కావాలని అడిగే వ్యక్తిని మీరు ఇలా సర్పంచ్ గా గెలిపిస్తే నాతో వచ్చి కొట్లాడడానికి మీకు అది ఉంటది. మరి ఇంకెవరినో గెలిపిస్తే వాడు మన తానికి రాడు, అధికారం లేదు వాళ్లకు. ఏ రకంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు? రేపు ఇంకా 50 ఏళ్ళు ఉన్నా నేను అధికారం ఉన్నా నాకు ముఖ్యమంత్రి అండ ఉండు. మీరు టీవీలలో చూస్తారు అసెంబ్లీ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి ఎవరు చూస్తుంటారు చూస్తారు కదా మీరు టీవీలలో. ముంగట్నే ముఖ్యమంత్రి వెనక నేనే మీ బిడ్డను, ఏమైనా ఏం కావాలి ఇంకా అడుగుతాడు. మరి అంత దగ్గర మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు దగ్గరగా మన చెల్లెని గెలిపిస్తే ఈ గ్రామ సమస్యల మీద, ఈ గ్రామ అభివృద్ధి కోసం నాతోటి కొట్లాడి తెస్తారు. కాబట్టి పనిచేసేటోళ్ళ కోటేయాలి. గతంలో కేసీఆర్ ఏమన్నా